దేవుడుకు మార్గములు అంటే దేవుని మార్గాలు తెలుసు కనుక నాయకుడు నడిపించే మార్గంలో దేవుని ప్రజలు నడవాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించిన నాయకుడు ఎవరు? మోషే. కొత్త నిబంధన సంఘాన్ని నడిపించిన నాయకుడు పౌలు. కాబట్టి పిల్లారా, ప్రతి తరములో దేవుడు నియమించిన ప్రవక్త నాయకుడు ఉంటాడు. ఆ ప్రవక్త నడిపించే ఆ మార్గంలో, ఎందుకంటే ఆ మార్గంలో ఆయనకు దేవుడు తెలియజేసిన మాట మనకి కనబడుతుంది. కనుక పిల్లారా, నాయకుడు చూపించే త్రోవలో నడవాలి. ఇదే త్రోవ దీనిలో నడవండి అనే మాట మనకి మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం యెషయా గ్రంథంలో చెప్పాడు. అలాగే 77వ కీర్తన కూడా చూడండి. 77వ కీర్తన 19వ వచనం 19-20 చూడండి. 77వ కీర్తన 19-20 చదవాలి. నీ మార్గము సముద్రములో నుండెను. కాబట్టి మంద అనగదన్నా, మంద వల్లే ఈ మంద నడిపించిన నాయకుడు ఎవరు? మోషే. ఆయన దగ్గర సహకారిగా అహరోను. నాయకుడు మోషే అహరోను చేత దేవుడు తన ప్రజలను మంద వల్లే నడిపించాడు. కాబట్టి మనము మోషే నడిపిస్తున్నటువంటి నాయకుడు నడిపించే మార్గంలో మనము నడిచి గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆ నాయకుడు నడిపించే మంద ఏదైతే ఉందో ఆ మందలో మనం ఉండాలి. మందలో నుంచి వేరే అయిపోతే ఏమవుతుంది? దారి తప్పి తిరుగుతూ ఉంటాం. దారి తెలియక ఇక అరణ్యంలో దారి తప్పిపోతే ఏమవుతుంది? ఇది తిరుగుతూనే ఉంటాడు ఇంకా. కాబట్టి ప్రియులారా, మనము గమ్యస్థానానికి, మనము దేవుడు నిర్ణయించిన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే దేవుని ప్రజలను ఒక కొరిల మంద వలె నడిపించే ఒక నాయకుడు, దేవుడు నియమించిన నాయకుడు మాట వినాలి. దేవుడు నియమించిన నాయకుడి మాటకు లోబడి ఉండాలి. ముందు మందలో ఉండాలి. మంద నుండి వేరైపోతే క్రూర మృగాలు తిరిగేస్తాయి. మందలో ఉంటే ఆ మంద బలం, ఐకమత్యం, మంద బలం ఉంటుంది. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి, 100 గుంపుగా ఉంటేమవుతుంది? మొత్తం కుమ్మేస్తాయి.